వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి. వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ఆహ్వానింతుమా దేవుని కుమారుని, ఆహ్వానింతుమా దేవుని కుమారుని. రండి 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 దేవుని సన్నిధికి, దివ్య పెన్నిధికి. ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం. జీవమిచ్చే పరమవాక్యం మారు మనసు ప్రసాదించును. సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో, సంపూర్ణ హృదయాలతో పాల్గొన్న ప్రార్థనలో. పరుగున రండి దైవజనమా ప్రభుని సన్నిధికి. వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి, దివ్య పెన్నిధికి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం నర్మెట విచారణ అగపేట గ్రామం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ ఏరువ అసుంత పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, జాయ్ హాస్పిటల్ నిర్మాణం తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి నక్షత్రమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం ఫణిగిరి విచారణ రెవరెండ్ ఫాదర్ అల్లం మర్రెడ్డి గారి 40వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ అల్లం శశాంకరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సిరిపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నాబత్తుని మోహిత్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం లూర్దుమాత కేథడ్రల్ విచారణ పిడతల జాన్ సాత్విక్ పుట్టినరోజు మరియు పిడతల శిరీష పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రోజ్ నిహారిక, లూర్దు మేరీ హర్షిత, పిడతల సంతోష్, విద్యావతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం చిలకలూరిపేట విచారణ కీర్తిశేషులు మేడుకొండు జోసెఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు ఫాతిమా గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేణిను మరువకము. అతడు నీ పాపమునెల్లా మన్నించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపస్కాలము 3వ వారం శనివారంలో ఉన్నాము.
ఈరోజు పట్టణాలు మనకన్నీ కూడా ఒకటే ఒక విషయాన్ని బోధిస్తూ ఉంది. నీవు చేసే ప్రార్థన నీ మనస్సుతో చేయాలే కానీ నీ పెదవులతో ప్రార్థన చేయరాదు అని. మరి ఈరోజు మనం ఆలకించబోయే సువిశేష పట్టణంలో దేవుడు మనకి ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు ఒక ఉపమానమును మనకి అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే పరిసయ్యుడు సుంకరి. మనందరికీ తెలిసినటువంటి ఉపమానము. చివరిగా తిరిగి వెళ్ళింది సుంకరియే కానీ పరిసయ్యుడు కాదు. కావున ఈరోజు మనం అందరం కూడా ఈ యొక్క పట్టణాలన్నీ కూడా మనము ఆలకించబోతూ ఉన్నాము. కావున ముందుగా ఇక దీవుబలి పూజలో పాల్గొనే ముందు మనం ఇంకా ఏమైనా తెలుసో తెలియకో తప్పిదమ్ములు చేసుంటే ఆ యొక్క దేవాదేవుడు మన తప్పులను పాపాలు క్షమించాలని మనమందరం కూడా ఈ యొక్క దీవుబలి పూజలో మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ప్రతి సంవత్సరము తపో నియమములను సంతసముతో ఆచరించుచున్నాము. ఈ విధముగా పాస్కా పవిత్ర కార్యములందు భక్తి శ్రద్ధలతో పాల్గొని వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను మీ నుండి కోరునది కారుణ్యమును గాని బలులు కాదు, దైవ జ్ఞానమును గాని దహన బలులు కాదు. మొదటి పఠనము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పఠనము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రజలు ఇట్లందరూ, మనము మరలా ప్రభువునొద్దకు పోదము. అతడు మనలను చీల్చివేసెను, కానీ ఇప్పుడు మనలను బాగు చేయును. అతడు మనలను గాయపరిచెను, కానీ ఇప్పుడు మన గాయములకు కట్టును. 2-3 రోజులలో అతడు మనకు జీవము దయచేయును. ఇక మనం అతని సన్నిధిలో వసింపవచ్చును. మనము ప్రభువును తెలుసుకొను యత్నము చేయుదము. వేకువ వచ్చునంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును. కానీ ప్రభువిట్లనుచున్నాడు, ఎఫ్రాయిమా, నేను మిమ్మేమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్ము ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచు వలె, వేకువన వచ్చిపోవు పొగ మంచు వలె క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పు గూర్చి, నేను పంపు శిక్ష గూర్చి వారిచే మీకు సందేశము పంపించి తిని. నేను మీ నుండి కోరునది కారుణ్యము కానీ బలులు కాదు, దైవజ్ఞానమును కానీ దహన బలులు కాదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవజ్ఞానమును గాని దైవజ్ఞానమును గాని దహన బలులు కాదు. దహన బలులు కాదు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము.
నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవ జ్ఞానమును గాని దైవ జ్ఞానమును గాని దహన బలులు కాదు. దహన బలులు కాదు. నా పాపములను తుడిచివేయుము. నీవు బలుల వలన సంతృష్టి చెందవు. నేను దహన బలి సమర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపు పరిపూర్ణమైన హృదయమే. పగిలిన నలిగినట్టిదియు వినయత్వమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవ జ్ఞానమును గాని దైవ జ్ఞానమును గాని దహన బలులు కాదు. దహన బలులు కాదు. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము. యెరూషలేము గోడలను నిర్మించుము. అప్పుడు నీవు దహన బలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందవు. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను సమర్పింతురు. అందరూ నేను మీ నుండి కోరునది కారుణ్యమును, నేను మీ నుండి కోరినది కారుణ్యమును, దైవ జ్ఞానమును గాని దైవ జ్ఞానమును గాని దహన బలులు కాదు. దహన బలులు కాదు. నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. అపాయమే లేదు నా యేసయ్యా, అపాయమే లేదు నా యేసయ్యా. నీ అరచేతిలో నేనుండగా, నీ అరచేతిలో నేనుండగా. నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. కోడి తన రెక్కలతో కాచుకొను రీతిగా నీవు నీ బిడ్డలను కాచుకొందువే. కోడి తన రెక్కలతో దాచుకొను రీతిగా నీవు నీ బిడ్డలను దాచుకొందువే. నీ రెక్కల నీడలో చక్కగా నివసింతును, నీ రెక్కల నీడలో చక్కగా నివసింతును. నిర్భీతిగా నందును, నిరతము నీ నీడలో నిర్భీతిగా నందును, నిరతము నీ నీడలో. నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. నీ కంటి పాపనేనయ్యా, నీ గుండెలపై ఆడి పసి పాపనేనయ్యా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనం వరకు. ఆ కాలములలో యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నిల్చుననియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి.
పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞతుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందుదును. నా ఆదాయములో అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలవబడి కనులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క సువిశేష పట్టణాన్ని చాలాసార్లు విని ఉన్నాము. ఎవరు అసలు వీళ్ళు ఇద్దరు కూడా, పరిసయ్యుడు, సుంకరి? వీరి ఇద్దరు కూడా చూడండి, కలిసి ఉన్నట్టే ఉంటారే కానీ వీళ్ళిద్దరూ కూడా ఒక శత్రుత్వంతో సమానం. పరిసయ్యులు ఎప్పుడు కూడా వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నాకు ఇంత ఆస్తి ఉంది, నా దగ్గర ఇంత బంగ్లా ఉంది. కానీ సుంకర్లు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దేవునితో దగ్గరగా ఉంటారు. అందుకే ఈరోజు మనం ఆ యొక్క వచనాలు మనం ఆలకించినట్లయితే 9వ వచనము, ఆ కాలములో యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొనుచు కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానముని చెప్పాడు. అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు అక్కడ. ఏం చూస్తూ ఉన్నాడు అక్కడ? వీళ్ళలోని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నువ్వు గొప్ప. అది దేవుడు ఆలకించాడు. అప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి దేవుడు ఒక ఉపమానముని చెప్పాడు. అంటే మన భాషలో చెప్పాలంటే దేవుడు ముఖాముఖిగా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. అంటే వీళ్ళకి ఈ కథ ద్వారా, ఈ ఉపమానం ద్వారా చెప్తే వీరికి అర్థం అవ్వాలి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడు వంటి వాళ్ళు, ఎవరు దేవునికి దగ్గరగా ఉన్నారు, ఎవరు దేవునికి దూరంగా ఉన్నారు అనే విషయాన్ని గురించి ఈరోజు దేవుడు మనకి ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి అదే చూడండి ఇక్కడ పరిసయ్యుడు చూడండి, దేవునికి అతను ఏం చెప్తూ ఉన్నాడు? ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నాకున్న ఆదాయంలో నేను ప్రజలందరూ కొంతమందికి సహాయం చేస్తూ ఉన్నాను. మరి అదే విధముగా నేను సుంకరలాగా ఉండట్లు చూడండి, తన గురించి తాను ప్రార్థించుకోకుండా మళ్ళా నేను సుంకర వంటిన వాడిని కాను ప్రభు అని కూడా మరలా చూడ, అతని పేరు కూడా దేవుడు తీసుకుని వస్తున్నాడు. అతను ఆ యొక్క పరిసయ్యుడు సుంకరను కూడా తీసుకుని వస్తున్నాడు. చూడండి ఇక్కడ పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వల్లే లోబిని, అన్యాయమును చేయవాడను కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకర వంటిన వాడినైతే అస్సలు కాను. నేను అన్నీ చేస్తున్నాను ప్రభు, నీవు ఇచ్చిన దాంట్లో నాకు. అప్పుడు సుంకరి ఎక్కడున్నాడమ్మా? ప్రియా సహోదరి సహోదరులారా, సుంకరి ఎక్కడ ఉన్నాడు? గుడి బయట మెట్టెలు కాడ ఆ యొక్క ప్రభువుతో మొరపెట్టుకుంటున్నాడు. పరిసయ్యుడు గుడి లోపల ఉన్నాడు, సుంకరి గుడి బయట ఉన్నాడు. పరిసయ్యుడు గుడి లోపల నుంచి దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, నేను అన్నీ చేస్తూ ఉన్నాను ప్రభువా. సుంకరి అతను పాపాత్ముడు అయినప్పటికీ అతనికి తెలుసు, ప్రభువా నేను పాపిని, నేను నీ దేవాలయంలో అడుగు పెట్టేంత అర్హత నాకు లేదు, ఎందుకంటే నేనేందో నాకు తెలుసు. తన రొమ్ము బాదుకొనుచు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభువా, ఈ పాపాత్ముని కనికరింపుము, నన్ను క్షమించు ప్రభువా అని అతను చెప్పుకుంటూ చూడండి, అతను అక్కడ ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? ప్రభువా నేను పాపాత్ముడు. చూడండి, అతని యొక్క కన్నులు పైకెత్తేదానికి కూడా సహకరించలేదు. అంటే ఏమిటి దాని అర్థము? అతను ఎన్నో తప్పులు పాపాలు చేసి, ప్రభువా
నీ యొక్క దేవాలయం లోపలికి వచ్చేటకు కూడా నేను అర్హుడను కానయ్యా. నేను కన్నులు పైకెత్తి నీ దేవాలయం నిన్ను నేను చూడలేకపోతున్నా. ఎందుకో తెలుసా? నాకు సిగ్గేస్తుంది. అటువంటి పాపాలు నేను చేశాను ప్రభువా, నన్ను క్షమించు. తన యొక్క రొమ్ము బాదుకుంటూ ఆ యొక్క దేవునికి విలాపం చేస్తున్నాడు. ప్రియా సోదరి సోదరులారా, చూడండి, సుంకరి దూరముగా నిలవబడి కనులనైనను పైకెత్తుటకు సాగసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుమని ప్రార్థించాను. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సోదరులారా, పరిసయ్యుడు సుంకరి వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాకపోతే స్థలాలే వేరు. ఏమిటి ఆ స్థలాలు? పరిసయ్యుడు దేవాలయం లోపల ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు, సుంకరి బయట నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు. చివరిగా దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన మాత్రమే, పరిసయ్యుడి ప్రార్థన కాదు. అందుకే దేవుడే చెప్తూ ఉన్నాడు, నా మాటలు నేను చెప్పట్లేదు ప్రియ సోదరి సోదరులు. చూడండి, ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కానీ ఆ పరిసయ్యుడు కాదని మీతో చెప్పుచున్నాను. చివరి మాట మనకి చాలా చాలా ఇష్టమైనటువంటి మాట. ఏమిటో తెలుసా? తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మరి ఈ ప్రపంచంలో మనం ఈ యొక్క వాక్యాన్ని, చివరి వాక్యాన్ని ఆలకించినట్లయితే ఇప్పుడు ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అంటున్నారు, నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అంటున్నారు, కానీ ఎవ్వరు కూడా తగ్గింపు జీవితంతో జీవించటం లేదు. మనం ఎక్కడికైనా ఫంక్షన్లు పోయినా కానీ, లేదా ఎక్కడైనా పూజలో పాల్గొన్నా కానీ, నేను దేవాలయానికి అది చేశాను, ఇది చేశాను, ఇదిగో నేను ఇన్ని డబ్బులు పెట్టాను, ఇదిగో నేను అవన్నీ పనులు చేశాను, ఆ లైట్ బిగించింది కూడా నేనే, ఆ కుర్చీలు వేసింది కూడా మా కుటుంబమే. చూడండి, గొప్పలు పరిసయ్యుల్లాగా. మరి సుంకర వంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు, కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ఆత్మ పరిశీలన. మరి మనం తపస్కాలంలో 3వ వారంలో ఉన్నాము. రేపటి రోజున మనము 4వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం తపస్కాలంలో. మరి ఇంకా నువ్వు పరిసయ్యుడి వలె ఉన్నావా? ఆత్మ పరిశీలన. చివరిగా దేవుని దగ్గర నీతిమంతునిగా పరిగణింపబడింది ఎవరు? సుంకరియే కానీ పరిసయ్యుడు కాదు. మరి ప్రతిరోజు ప్రతి సంవత్సరం తపస్కాలాలు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు మనం దీవెబలి పూజలు పాల్గొంటూనే ఉన్నాము. మరి ఏంటి నీ జీవితం? ఇంకా నీవు పరిసయ్యుడి వలె, ప్రభువా నేను అన్నీ చేస్తూ ఉన్నానయ్యా, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, ఆ ప్రార్థన చేస్తున్నావా? దేవా నేను పాపాత్ముడనయ్యా, నన్నును నా కుటుంబాన్ని ప్రార్థించయ్యా అని నువ్వు సుంకర వలె ప్రార్థన చేస్తున్నావా? ఆత్మ పరిశీలన. దేవుడు చివరిగా ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా నేను మీ అందరికీ చెప్పేది ఒకే ఒక విషయము. మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆలోచన అంతా కూడా మన మనస్సు, మన హృదయం నుంచి రావాలి, కానీ మన పెదవుల ద్వారా కాదు. పరిసయ్యుడు కూడా అంతే. పెదవులతో ప్రార్థించాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థనను ఆలకించలేదు, పెడచెవిన పెట్టేశాడు. సుంకరి తన రొమ్ము బాదుకొనుచు తన మనస్సుతో ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి దేవుడు అతనికి మంచి జీవితాన్ని ప్రసాదించాడు. ఆత్మ పరిశీలన. మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి? మనం ప్రతిరోజు దీవెబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. మరి మనము ఏ విధంగా ఉన్నాము? పరిసయ్యుడి వలె ఉన్నామా, లేదా ఇంకా సుంకర వలె ఉన్నామా? ఆత్మ పరిశీలన. కావున మనం అందరం కూడా దీవెబలి పూజలో, ప్రభువా మేమును ఇంకా పరిసయ్యుడి వలె కాకుండా సుంకర వలె మా యొక్క జీవితాలు కూడా ప్రభువా నీవును మా ప్రార్థన ఆలకించి మా హృదయాలను తలుపు తట్టే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని మనం అందరం కూడా ఇక దీవెబలి పూజలో ప్రార్థించుకుందాం. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం, మా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం
సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా లా 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 నీరాజనం వందనం నీ సేవకే అంకితం మా మానసం మందిరం నీ పూజకి అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కృపా సహాయము వలననే మేము పరిశుద్ధ మనస్సులతో ఈ దివ్య బలిని అర్పింపగలుగుచున్నాము. దీనిని మేము యోగ్యమైన విధముగా సమర్పించుట ద్వారా నీ పవిత్ర నామమునకు పవిత్ర ఆరాధనలకు నిర్వహింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నే చోట నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింప సుస్థిరమైన వాటి అందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలెవారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవునికి కన్నితలియగు మరియమ్మతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్మల అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహణల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడకు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు నన్ను కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో
మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం, యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్యపానం. రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. మన్నా భోజనం అర్పించును మహోన్నతుని ఆహారం, ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం. మన్నా భోజనం అర్పించును మహోన్నతుని ఆహారం, ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం. నేనే జీవన పానమని హృదయనే తెరచిన మన ప్రభుని, నేనే జీవన పానమని తన హృదయనే తెరచిన మన ప్రభుని. ఆశతో ఆర్తితో స్వీకరించరే, రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి, రండి లోకొనుడి నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం కడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. ప్రార్థించుదము. దయామయుడైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య విందులో విశ్వాసముతో తరచుగా పాల్గొనుచున్న మేము దీనతతో నిన్ను అర్థించుచున్నాము. ఆత్మీయందును సత్యమందును నిన్ను ఆరాధించుచున్న మేము మా తోటి వారి పట్ల నీతి న్యాయములు కలిగి
వ్యవహరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవాదేవుడు మేము దీవించి ఆశ్రయించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువు నుడువుచున్నాడు. శాంతిని ప్రేమించి శాంతికి మూలమైన దేవా, నిన్ను తెలుసుకోవటం జీవితం, నిన్ను సేవించటం నిజమైన స్వేచ్ఛ. నీకు మొరపెట్టుకునే నీ పిల్లలపై కరుణతో దృష్టి సారించుము. నీ కరుణ మరియు శక్తితో ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షింపుము. హింస కారణంగా బాధపడుతున్న వారందరినీ కాపాడుము. యుద్ధ శక్తిని చెదరగొట్టి గర్విష్ఠులను వినమ్రులను చేయువాడవైన దేవా, మా మధ్య ఉన్న హింసను త్వరగా తొలగించుము. బాధపడుతున్న వారి కన్నీళ్లను తుడిచివేయుము. నీ ప్రేమపూర్వక రక్షణపై విశ్వాసం ఉంచిన మేము ఏ శత్రువు ఆయుధాలనైనా భయపడకుండా ఉండునట్లు అనుగ్రహించుము. ప్రేమలో ఐక్యమైన మానవ కుటుంబం అంతా నిజంగా నీ కుమారులు కుమార్తెలుగా జీవించినట్లు దయచేయము. శాంతి దేవుడవైన దేవా, నీవే నిజమైన శాంతి. వివాదాత్మక హృదయం నిన్ను గ్రహించలేదు, హింసాత్మక మనస్సు నిన్ను స్వీకరించలేదు. ఒకే హృదయంతో ఉన్నవారు మంచి మార్గంలో స్థిరంగా ఉండినట్లు అనుగ్రహించుము. వివాదంలో ఉన్నవారు చెడును మరచి స్వస్థత పొందినట్లు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరి అమ్మా. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరి అమ్మా. యేసుని పెంచిన తల్లి, శ్రీవర కల్పకవల్లి. యేసుని పెంచిన తల్లి, శ్రీవర కల్పకవల్లి. శ్రీవర కల్పకవల్లి. అమ్మా